హాయ్ అండి, ఎగ్తో మంచి స్టార్టర్ అయితే చేసేసుకుందాం. సూపర్గా ఉంటుంది. ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్తోనే. రెస్టారెంట్లో స్టార్టర్స్ కూడా పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్లో మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా పూర్ణంతో సహా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మనం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి మా ఆఫీస్లో ఫ్రెండ్ అయితే ఈ రెసిపీ తీసుకొచ్చారు. టేస్ట్ చూసాను, చాలా బాగా నచ్చింది. అడిగి మరీ తెలుసుకున్నాను ఎలా చేయాలని. సో తను చెప్పారు, అదేవిధంగా నేను చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎగ్స్లో వేసేసుకుని స్మెల్ రాకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు అసలు మెయిన్ టేస్ట్ ఇస్తుంది దీనికి. నెక్స్ట్ అయితే తగినంత సాల్ట్, కారం మీ ఇష్టం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర పొడి అది కూడా వేసుకోవాలి. అప్పుడే అసలైన టేస్ట్ అయితే వస్తుంది. అసలు ఇది తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మీరు కన్ఫామ్గా ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్లో తినడానికి కూడా బాగుంటుంది. ఎల్లో ఇవంతా ఫ్రై అయిపోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడైతే మనకి రెసిపీ అయిపోయినట్టే. దీంట్లో నిమ్మకాయ, కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మీరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. Like and share, subscribe.